ఉంది. ఈరోజు ఎన్కన్వెన్షన్ కూల్చివేతతోటి ఇది ఇంకా తారాస్థాయికి చేరింది డిస్కషన్ కూడా. సో హైడ్రాని ఏ విధంగా స్వాగతిస్తారు చిరంజీవులు గారు, ఒక మాజీ ఐఏఎస్ అధికారిగా, హెచ్ఎండిఏ మాజీ కమిషనర్గా? ప్యానలిస్టులకు మీకు అందరికి నమస్కారం అండి. సో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము హైడ్రా అనేటువంటి ఒక ప్రత్యేకమైన ఏజెన్సీని తీసుకువచ్చి అక్రమంగా నిర్మించినటువంటి నిర్మాణాలను, అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులను రక్షించడం కొరకు చేపట్టినటువంటి చర్యల్ని 100% మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఇది ఎప్పుడూ జరిగి ఉండాల్సినటువంటి అంశం. మనం గతంలో కూడా హెచ్ఎండిఏ కానీ, జిహెచ్ఎంసీ కానీ, ఇతర ప్రభుత్వ సంస్థలు కొంత కూల్చివేతలకు పాల్పడ్డప్పటికి కూడా ఒక ఎక్స్క్లూజివ్ డెడికేటెడ్ ఏజెన్సీ లేకపోవడంతో ఆ ఎఫర్ట్స్ అన్ని కూడా ఏంటంటే మధ్యలోనే ఆగిపోయినాయి. నేను కూడా కమిషనర్ గా ఉన్నప్పుడు కొన్ని వందల హౌజెస్ ను కూడా 111 జీవోలు కానీ ఇతరత్ర ప్లేస్లలో కూల్చివేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసినట్టయితే హెచ్ఎండిఏ పరిధిలో ఎన్ని చెరువులు ఉంటాయి, ఈ విషయం గురించి మనం మాట్లాడుకుంటే మనకు హెచ్ఎండిఏ పరిధిలో 2010లో అప్పుడు ప్రభుత్వం 157 జీవో అని ఒకటి ఇవ్వడం జరిగింది 2010లో. సో ఆ జీవో ప్రకారం లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు హెచ్ఎండిఏ పరిధిలో. సో ఈ లేక్ ప్రొటెక్షన్ కమిటీ యొక్క పని ఏంటంటే ఈ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి చెరువులన్నింటినీ కూడా ఎఫ్టీఎల్ నిర్ధారించి నోటిఫై చేయాలి. అదేవిధంగా చెరువులను ఎంక్రోచ్మెంట్ నుంచి కూడా రక్షించాల్సి ఉంటుంది. అయితే ఎంక్రోచ్మెంట్ నుంచి రక్షించాలంటే హెచ్ఎండిఏకు సిబ్బంది ఉండదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి లోకల్ బాడీస్ ఏదైతే ఉన్నాయో, అది జిహెచ్ఎంసీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, గ్రామ పంచాయతీలు కావచ్చు, వాటిని అవి రక్షించాల్సి ఉంటాయి. అయితే ఈ ఎఫ్టీఎల్ నిర్ధారణ కొరకు నేనున్నప్పటికీ దాదాపు అంటే మనం చెరువులు తీసుకున్నట్టయితే 3532 చెరువులు ఉన్నాయి హెచ్ఎండిఏ పరిధిలో. అదేవిధంగా జిహెచ్ఎంసీ 3532 చెరువులు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నాయి. సో జిహెచ్ఎంసీలో కూడా మేమున్నప్పుడు మా లెక్క ప్రకారం సుమారు 181 చెరువులు ఉండే, బట్ జిహెచ్ఎంసీ వాళ్ళు 168 చెరువులు వాళ్ళు క్లెయిమ్ చేస్తూ ఉండే. సో దెర్ వాజ్ సమ్ డిస్క్రిపెన్సీ. సో మేము ఆ ఎఫ్టీఎల్ నిర్ధారించాలనే ఉద్దేశంతో చాలా వరకు వర్క్ చేసినాము. అప్పుడు సుమారు మేము ఉన్నప్పుడు 2000 చెరువుల వరకు ఎఫ్టీఎల్ నిర్ధారించి 230 చెరువులకు ఫైనల్ నోటిఫికేషన్ కూడా ఇచ్చినాం. ఎందుకంటే ఒకసారి ఎఫ్టీఎల్ నిర్ధారించిన తర్వాత మరలా ప్రజల నుంచి అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేస్తాము. అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ చేయాల్సి ఉంటుంది. సో మేము ఇక్కడ నుంచి ఎఫ్టీఎల్ నిర్ధారించి సర్వే చేసినాక లాంగిట్యూడ్, లాటిట్యూడ్, ఆ జియో రిఫరెన్సింగ్ అంతా కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కు పంపిస్తాము. ఆ కలెక్టర్స్ నోటిఫై చేసి ఫైనల్ చేసి మళ్ళీ మాకు పంపించాల్సి ఉంటుంది. అప్పుడు ఫైనల్ నోటిఫికేషన్ ఇస్తాం. ఇప్పటి వరకు ఫైనల్ గా నోటిఫై అయిన ఓన్లీ 230 చెరువులు మాత్రమే. సర్వే తీసుకుంటే 2550 చెరువులు జరిగినాయి ఈ మధ్య కాలంలో. అంటే నేనున్నప్పుడు 2000 దాకా జరిగినాయి. ఇప్పుడు ఇంకొక మధ్యలో నేను 2018లో వెళ్ళొచ్చాను. ఈ 6 years లో ఒక 500 చెరువులు సర్వే చేసినాను. సో వాట్ ఎవర్ మైట్ బి. సో ఇప్పుడు ఆ చెరువులు సర్వే చేసి మనం నోటిఫై చేసినా కూడా అందులో కూడా చాలా దగ్గర కూడా మళ్ళీ అక్రమ నిర్మాణాలు కూడా వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఆ లోకల్ లెవెల్లో ఉండేటువంటి లోకల్ బాడీస్ కావచ్చు, లేదా ఇరిగేషన్ అఫీషియల్స్ వాటిని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి ఉంటుంది. సో ఇప్పుడు ఏదైతే మన హైడ్రా ద్వారా ఈ ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడం, అదేవిధంగా చెరువుల్లో కూల్చివేతలు అంటే అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం అనేది నిజంగా పర్యావరణ దృష్ట్యా, అదేవిధంగా హైదరాబాద్ శ్రేయస్సు దృష్ట్యా చాలా శుభ పరిణామం అని చెప్పొచ్చు. హైదరాబాద్ అంటే ఒకప్పుడు లేక్ల నగరం, సరస్సుల నగరం. ఇండియాలో ఉదయపూర్ తర్వాత హైదరాబాదే సిటీ ఆఫ్ లేక్స్ అని పిలువబడేది. సుమారు 400 నుంచి 500 చెరువులు ఉన్నటువంటి నగరం. ఈ రోజు మనం మాసప్ ట్యాంక్ అంటాం. మాసప్ ట్యాంక్ లో ఏమన్నా ట్యాంక్ ఉందా? అక్కడ 1 ఇంచ్ కూడా వాటర్ ఉందా? సో ఆ విధంగా అనేకమైనటువంటి చెరువులు ఈ కాలగర్భంలో కలిసిపోయినాయి. ఈ హైదరాబాద్ మహానగరంలో అవన్నీ కూడా ఇమిడిపోయినాయి. సో మరి ఈ రోజు ప్రభుత్వం చేపడుతున్న చర్య కూడా సర్వత్రా హర్షం వ్యక్తమవుతూ ఉంది. ముఖ్యంగా ఎవరైనా సరే మనకు 2014 తర్వాత హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రేట్ పెరుగుబడికే చాలా ఎక్కువ పెద్ద ఎత్తున ఈ చెరువుల పైన, కుంటల పైన కూడా కన్నుపడింది. యాక్చువల్ గా 2018లో ఈ చెరువు కుంటల్లో అక్రమంగా నిర్మించిన వాటిని రిజిస్ట్రేషన్ చేయొద్దని చెప్పేసి కూడా రిజిస్ట్రేషన్ నుంచి కూడా నేనున్నప్పుడు ఆగస్టులో ఒక జీవో కూడా ఇచ్చిన రిజిస్ట్రేషన్ కమిషన్ అయిన తర్వాత. సో పంచాయతీరాజు అదేవిధంగా మున్సిపల్ చట్టాలను అన్వయిస్తూ, సో ఏది ఏమైనప్పటికీ కూడా 2018 తర్వాత కూడా చాలా పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు జరిగింది. 111 జీవోలో కూడా మీకు వైలేషన్స్ ఉన్నాయి. సో మరి ఈ నగరం ఒక పెద్ద మురికి కూపంగా కాకుండా ఉండాలంటే, అదేవిధంగా చిన్న వర్షంకే నగరం అంతా కూడా జలమయమై రహదారులంతా కూడా అస్తవ్యస్తమైపోయి ట్రాఫిక్ జనజీవనం స్తంభించకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇట్లాంటి చర్యలు చేపట్టాల్సి ఉంది. సో వాళ్ళు ఇప్పుడే యాక్షన్ చేపట్టడం జరిగింది. ఇంకా రాబోయే కాలంలో ఇంకా చాలా
మనకు ముందుకు వస్తాయి. ఇప్పుడు 2014లో ఇదే ఎన్ కన్వెన్షన్ మీద కూడా అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియల్ గా కొంత కూల్చివేత స్టార్ట్ చేసి మళ్ళా మధ్యలో ఆపేసినారు. రీజన్స్ ఏంటో తెలియదు. అవును. అదేవిధంగా దాని ఎదురుగా ఉన్నటువంటి అయ్యప్ప సొసైటీని కూడా కూల్చినారు. ఒక 2 days తర్వాత ఆపివేయడం జరిగింది. సో నేనేమంటానంటే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కొంత చిత్తశుద్ధితో మాత్రం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఎందుకంటే గత 20 రోజుల నుంచి చూస్తున్నాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కమిషనర్ కూడా గట్టిగా పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక డెడికేటెడ్ ఎక్స్క్లూజివ్ ఏజెన్సీ ఉంది. సో అది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఒకటి. రెండవ అంశం ఏంటంటే మనం ఇక్కడ గమనించాల్సింది, మనం కోర్టులకు అకౌంటబుల్ గా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే జనరల్ గా మనం రిమూవల్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ అంటే కోర్టులు కూడా చాలా కీన్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాయి. సహజ న్యాయ సూత్రాలకు అనుసరించి ఖచ్చితంగా కూల్చివేసే మొదలు వాళ్ళకు నోటీస్ ఇచ్చి వాళ్ళ వివరణ తీసుకొని మనం చేయాల్సి ఉంటుంది. బట్ జిహెచ్ఎంసీలో ఒక సెక్షన్ ఉంది, 405 సెక్షన్ అని. ఆ 405 సెక్షన్ వాళ్ళు వాడుకుంటున్నారు. బట్ కోర్టులు ఆ చట్టాన్ని కూడా, అట్లాంటి దాన్ని కూడా వాళ్ళు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనేది ఒక ప్రశ్న. అదేవిధంగా ఈ చాలా సందర్భంలో కోర్టులు కూడా స్టేలు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒకవేళ కోర్టు స్టేలు ఉన్నాక కూడా మనం వెళ్తే ఖచ్చితంగా ఇంతకుముందే చెప్పినారు వక్త కంటెంప్ట్ చేసినారని, అట్లాంటి కంటెంప్ట్లు వస్తాయి. కొన్ని సందర్భాల్లో కంటెంప్ట్ లో పనిష్మెంట్స్ కూడా వస్తాయి. నేను కూడా డిఆర్ఓ అంటే ఇందాక మధ్యాహ్నం సమయం తర్వాత హైకోర్టు ఏదైతే ఎన్కన్వెన్షన్ కూల్చివేతను ఆపివేయమందనేటువంటి ఒక తీర్పు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది కదా సార్? ఎస్ ఖచ్చితంగా కోర్టులు ఇంటర్ఫైన్ అయితే, ఎందుకంటే పౌరుల ప్రాథమిక హక్కులు రక్షించాల్సినటువంటి బాధ్యత కోర్టుల పైన ఉంది. కాబట్టి మనం కూడా ఏంటంటే చట్ట పరిధిలో చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇనిషియల్ గా చట్టాన్ని మనం అతిక్రమించి ముందుకు పోయినట్టయితే రాబోయే కాలంలో ఇబ్బందులు వచ్చేస్తాయి. సో కాబట్టి మొదటి నుంచి కూడా ఖచ్చితంగా మనం ఎఫ్టీఐ నిర్ధారించడమే కాదు, జిహెచ్ఎంసీ యాక్ట్ లో 405 సెక్షన్ ఒకటి అప్లై చేయడం కాకుండా యాక్చువల్ గా కోర్టులు ఏం చెప్తున్నాయని పాత జడ్జిమెంట్స్ కూడా ఒకసారి స్టడీ చేసి లీగల్ టీమ్స్ ను మంచి ఎఫెక్టివ్ గా పెట్టుకొని మనకు ముందుకు పోయినట్టయితే కోర్టుల నుంచి కూడా మనకు సమస్యలు రావు. చాలా సందర్భంలో కోర్టులు కూడా మీరు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తుంటాయి. మళ్ళీ మనం వెళ్ళినప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో మళ్ళీ ఇమీడియట్ గా స్టేలు అంటూ ఉంటాయి. సో సరే, కోర్టులకు ముందు ఉన్నటువంటి వాదనలు వేరే ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ చర్చించలేము అది. బట్ ఏదో మనం ఇలా చట్ట ప్రకారం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత కాలంలో మళ్ళీ అధికారులు ఎక్కువగా పోయినారు, ఓవర్ రియాక్ట్ అయినారు కాబట్టి వాళ్ళకు కంటెంప్ట్లు పనిష్మెంట్లు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి